Hi friends, welcome to JE Electrical Engineering Value యూట్యూబ్ ఛానల్. మనం రీజనింగ్ ఫౌండేషన్ మాస్టరీ సిరీస్ చేసుకుంటున్నాం, తెలిసిందే కదా. ఇప్పటి వరకు మనం 5 టాపిక్స్ డిస్కస్ చేసాం. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి? మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఓకేనా? ఇప్పటి వరకు మనము 5 పార్ట్స్ డిస్కస్ చేసాం. ఒకవేళ చూడకపోతే ఈ ఛానల్లోకి వెళ్ళండి. ఈ ఛానల్ ప్లేలిస్ట్లో ఈ 5 మిగిలిన ఏవైతే ముందుగా మనం డిస్కస్ చేసామో ఆ ముందు 5 వీడియోస్ కూడా ఒకసారి చూడండి. చూసి ఈ వీడియోకి రండి. ఓకేనా? అసలు ఈ సిరీస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, హౌ టు యూటిలైజ్ దిస్ సిరీస్ ఎఫెక్టివ్లీ. చూడండి, ఏం చేయాలంటే ఫస్ట్ మరి వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత కాన్సెప్ట్ నేర్చుకోండి. నేర్చుకున్నాక సెకండ్ స్టెప్ అయితే నోట్స్ ప్రిపేర్ చేయండి, లేకపోతే ఈ పీడిఎఫ్ని యూటిలైజ్ చేయండి. ఓకేనా? ఏదో ఒకటి మీ ఇష్టం. చేసిన తర్వాత మోస్ట్ అండ్ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ప్రాక్టీస్ పీవైక్యూస్. మీరు ఎక్కువ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయాలి ఈ క్లాస్ విన్న తర్వాత. అప్పుడు డైలీ ఒక మాక్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మొత్తం ఓవరాల్గా అయిపోయిన తర్వాత ఈ విధంగా చేస్తే మీకు రీజనింగ్లో 95% మార్క్స్ అనేవి వస్తాయని నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఓకేనా? 100% కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అది మీ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఇప్పటి వరకు మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం ఒకసారి చూద్దాం. బ్లడ్ రిలేషన్స్, డైస్, డైరెక్షన్స్, డిక్షనరీ అండ్ సిలోలిజమ్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోది మ్యాథమెటికల్ టాపిక్స్. అలాగే ఇంకేం డిస్కస్ చేసామమ్మా? స్పీడ్ మ్యాథ్స్ అండ్ టాపిక్స్. ఇది కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే, దిస్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ఆల్ ద టాపిక్స్. ఓకేనా? సమ్ ఆఫ్ ద టాపిక్స్ ఉంటాయి, ఆ కొన్ని టాపిక్స్కి ఇది ఏంటి ఫౌండేషన్. అంటే ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇది ఒకసారి చూడకపోతే. ఓకే, దీని ముందు టాపిక్ ఏం చేసామమ్మా? సిలోలిజమ్స్ చూసాం. ఈ సిలోలిజమ్స్లో మీరు చూసారా లేదా? ఒకవేళ చూడకపోతే ముందు క్లాసు ఈ ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఫస్ట్ టైం వచ్చినట్లయితే దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఓకే, ఆ రోజు మనం హోంవర్క్ ఇచ్చాం. ఈ ముందు క్లాసులో మనం ఒక హోంవర్క్ ఇచ్చాం. ఏమి ఇచ్చాము? స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. అంటే సిలోలిజమ్స్ నుంచి ఒక హోంవర్క్ ఇచ్చాం. ఏమి ఇచ్చాం చూడండి. సమ్ పేపర్స్ ఆర్ కాపీస్. ఏమన్నాడమ్మా? సమ్ పేపర్స్. ఓకే, ఇవి పేపర్స్ అనుకోండి. సమ్ పేపర్స్ ఆర్ కాపీస్. సమ్ పేపర్స్ ఆర్ కాపీస్ ఇలాగ అనుకోండి. నెక్స్ట్ ఏంటి? నో కాపీ ఈజ్ ఎన్ ఎరేజర్. నో కాపీ ఈజ్ ఎన్ ఎరేజర్ అంటే ఏ కాపీ కూడా ఎరేజర్ కాదంట. ఓకే, నో కాపీ ఈజ్ ఎన్ ఎరేజర్. ఓకేనా? ఈ విధంగా రాసాం. ఇది డయాగ్రామ్. నెక్స్ట్ కన్క్లూజన్లోకి వస్తే సమ్ కాపీస్ ఆర్ పేపర్స్. అవునా కాదు? చూడండి ఇక్కడ ఏంటున్నాయి. సమ్ కాపీస్ ఆర్, చూడండి ఏంటి, సమ్ కాపీస్ ఆర్ పేపర్స్. అవునా కదా? అంటే కన్క్లూజన్ 1 ఫాలోస్. ఇదేంటి అవుతుందమ్మా? ఫాలో అవుతుంది. కన్క్లూజన్ 1 100% ట్రూ అయితే ఫాలో అవుతుంది. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే ఒకసారి ముందు వీడియోలో చూడండి ఏ విధంగా చెప్పాము. నెక్స్ట్ సెకండ్ ఏంటమ్మా? సమ్ పేపర్స్ ఆర్ ఎరేజర్స్. వీ కాంట్స్. ఎందుకంటే మనకి ఇచ్చింది పేపర్స్కి కాపీస్కి ఇచ్చాడు, అలాగే కాపీస్కి ఎరేజర్కి స్టేట్మెంట్లో రిలేషన్ ఇచ్చాడు. మనం ఏమన్నాడు? సమ్ పేపర్స్ ఆర్ ఎరేజర్స్ అన్నాడు. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే ఒకవేళ ఇస్తే ఇలాగ రాసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇంకెలా రాసుకోవచ్చమ్మా? చూడండి, ఇంకోలాగా ఎలాగ రాసుకోవచ్చు. ఇప్పుడు నేను బొమ్మ వేసి చూపిస్తాను చూడండి. చూడండి అమ్మా, సమ్ పేపర్స్ ఆర్ కాపీస్ ఫస్ట్ది. నెక్స్ట్ ఏంటి? సమ్ కాపీస్ ఆర్ నాట్ ఎరేజర్స్. అంటే ఎల్లో కలర్ ఉంది ఎరేజర్స్. ఓకేనా? ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకేనా?
అంటే నువ్వు ఏ విధంగా రాసుకోవచ్చు. ఫస్ట్ కేసులో ఇలాగవుతే సమ్ పేపర్స్ ఆర్ నాట్ ఎరేజర్స్ అవుతుంది. కానీ ఇలాగైతే సమ్ పేపర్స్ ఆర్ ఎరేజర్స్ అవుతుంది. అంటే కెనాట్ సే అంటే నువ్వు చెప్పలేవు. 2 కేసెస్‌లో అవుతుంది. అంటే కెనాట్ సే. ఓకేనా? కెనాట్ సే. ఓకే. అంటే ఖచ్చితత్వం నీకు తెలీదనమాట. అంటే షూరిటీగా తెలీదు. పైది నువ్వు 100% ట్రూ అని చెప్పావు. అందుకే నువ్వేమన్నావు? ఫాలో అవుతుంది అన్నావు. 100% ఫాలో. ట్రూ అయితే ఫాలో అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ నో పేపర్ ఈజ్ ఎన్ ఎరేజర్. అది కూడా నువ్వు చెప్పలేవు. ఇక్కడైతే ట్రూ అవుతుంది. ఇక్కడ సమ్ అవుతుంది. అంటే ఇది కూడా ఏంటమ్మా? కెనాట్ సే కండిషన్. కెనాట్ సే కండిషన్. ఓకే. ఇప్పుడు ఆప్షన్స్ వస్తది చూడండి. ఆప్షన్స్‌లో ఎయిదర్ ఆర్ ఉంటే ఒకసారి ఎలెక్ట్ అవ్వి అప్పుడు చెక్ చేయండి. ఎయిదర్ ఆర్ ఎక్కడైనా ఉందా? ఎయిదర్ ఆర్ ఉంది. ఓన్లీ కన్క్లూజన్ 1 అండ్ ఎయిదర్ ఆర్. ఎయిదర్ ఆర్ ఉంటే ఏంటి కండిషన్స్? ఎయిదర్ ఆర్ ఉంటే ఏంటమ్మా? 4 కండిషన్స్ ఉంటాయి. ఏటేటి? ఫస్ట్ 2 కన్క్లూజన్స్ ఉండాలి. ఓకే. ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి? 2 కెనాట్స్ ఇవ్వాలి. అయ్యింది. నెక్స్ట్ ఏంటమ్మా? కామన్ ఎలిమెంట్స్ షేర్ చేసుకోవాలి. ఓకే. పేపర్స్, ఎరేజర్స్. అంటే కామన్ ఎలిమెంట్స్ షేర్ చేసుకుంటున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా? ఒకటి పాజిటివ్ అవ్వాలి అండ్ ఇంకోటి నెగెటివ్ అవ్వాలి. అవునా కాదా? ఒకటి పాజిటివ్. ఓకే. సమ్ అనేది పాజిటివ్ వర్డ్. అండ్ నో అనేది నెగెటివ్ వర్డ్. అంటే ఇది పాజిటివ్, ఇది నెగెటివ్. ఓకే. ఇది కూడా అంటే ఆల్ ఆర్ సాటిస్ఫైడ్. అంటే దీన్ని ఆటోమేటిక్‌గా ఇది 2 కలిపి ఏమవుతాయమ్మా? ఎయిదర్ ఆర్ కండిషన్ వస్తాయి. అంటే ఆప్షన్ 1 ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ కన్క్లూజన్ అండ్ ఎయిదర్ ఆర్ కన్క్లూజన్ 2 ఆర్ 3 ఫాలోస్. ఓకేనా? ఇది ఫాలో అవుతుంది. ఓకేనా? మీకు క్లారిటీ రాకపోతే ఒకసారి పైకెళ్ళి అదే ఈ ప్లేలిస్ట్‌లోకెళ్ళి చూడండి. ఓకేనా? సిలోజిజమ్స్ అనే టాపిక్ ఉంటది. ఆ సిలోజిజమ్స్ టాపిక్‌లోని దీనికి ఫుల్ ఎక్స్‌ప్లనేషన్ ఇంకా మీకుంటుంది. ఓకేనా? ఈ టాపిక్ గురించి. ఓకేనా? మరి ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా మనం నెక్స్ట్ మన టాపిక్‌లోకి వచ్చేద్దాం. ఇది టాపిక్ ఏంటమ్మా? మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఇది అందరికీ తెలుసు. చిన్నప్పుడు మనందరికీ వచ్చిన టాపిక్కే. ఈజీ టాపిక్కే. ఓకే. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏంటంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఇవన్నీ చెయ్యాలి. ఇవన్నీ చేయడమే ఆపరేషన్. ఈ ఇవన్నీ చేసి మనము ఎడిషన్ ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఇవన్నీ యూజ్ చేసి మనం సాల్వ్ చేయాలి. ఓకేనా? అసలు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎడిషన్ అంటే తెలుసు కదా! ఎడిషన్ చేయాలి. సబ్ట్రాక్షన్ అంటే మైనస్, మల్టిప్లికేషన్ అంటే ఇంటూ, డివిజన్ అంటే డివైడెడ్ బై ఈ విధంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి ఇలాగ ఇచ్చాడు. ఇలాగ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎలా చేసేస్తారు? ఎలా చేసేస్తారు? హ్మ్. ఎలా చేస్తారమ్మా? 12 ఇంటూ 24 తర్వాత వచ్చిన దాన్ని మళ్ళా 24 ఫర్ ఎగ్జాంపుల్ 12 ఇంటూ 24 ఎంత? 12 2 జా 1 240 12 4 జా 48 అంటే 288. 288 అయిందా లేదా? ఓకే. 288. నెక్స్ట్ డివైడెడ్ బై 12. 288 డివైడెడ్ బై 12. ఓకే. ప్లస్ 21 మైనస్ 2 ప్లస్ 5 7 ప్లస్ 19 ఇట్లా ఉంది కాబట్టి నెక్స్ట్ ఇట్లా అంటే చూడండి. ఇట్లా నచ్చినట్టు చేసేయడం కాదు. దీనికి ఒక ప్రొసీజర్ ఉంటది. ఏంటంటే దాన్నే ఒక ప్రొసీజర్‌లో ఫాలో అవ్వాలి. అంటే ఫస్ట్ ఏది సాల్వ్ చేయాలి, తర్వాత ఏం సాల్వ్ చేయాలి అని ఒక ప్రొసీజర్ ఉంటది. దాన్నే మనం చిన్నప్పుడు చదువుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా చదువుకుంటాం అదే. దాన్నే ఏమంటారు? బాడ్మాస్ రూల్ అంటారు. అంటే ఈ ప్రయారిటీ వైస్‌గా నువ్వు చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఏం చేయాలి? బి. ఫస్ట్ ప్రయారిటీ దీనికి. సెకండ్ ప్రయారిటీ ఓకి. నెక్స్ట్ డి, బి, ఎం, ఏ, ఎస్ ఇలాగా ప్రతి ప్రయారిటీ చేసుకొని రావాలి. ఓకేనా? దాని గురించి ఫుల్‌గా క్లారిటీగా తెలుసుకుందాం చూడండి. అంటే ప్రస్తుతానికి ఇది ఇలా చేయకూడదు. ఓకేనా? ఎలాగ చేయాలో చూడండి. మళ్ళా నెక్స్ట్ వచ్చి చేద్దాం. ఓకే. ఫస్ట్ చూడండి. బాడ్మాస్ అంటే ఏంటో తెలుసుకుందాం. బాడ్మాస్ అంటే ఏంటమ్మా? బాడ్మాస్ అంటే బి అంటే ఏంటి? బ్రాకెట్స్. ఓ అంటే ఆఫ్. డి అంటే డివిజన్. ఎం అంటే మల్టిప్లికేషన్. ఏ అంటే ఎడిషన్. ఎస్ అంటే సబ్ట్రాక్షన్. దిస్ ఇస్ ద బాడ్మాస్. బ్రాకెట్స్ అంటే తెలుసు. ఏ బ్రాకెట్స్ అయినా సరే ఫస్ట్ సాల్వ్ చేయాల్సినవి అవే. ఆఫ్ అంటే
నథింగ్ బట్ మల్టిప్లికేషన్. ఓకే. డివిజన్ అంటే డివిజన్ తెలుసు కదా. నెక్స్ట్ మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లికేషన్ చేయాలి. ప్రొడక్ట్ ఎడిషన్ అంటే ఎడిషన్ చేయాలి. సబ్ట్రాక్షన్ అంటే మైనస్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఏం చేయాలి, ఇది స్టార్టింగ్ ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఆర్ ఫస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ చేయాల్సింది ఇది. ఇవి అలా చేస్తూ ఇవి లాస్ట్ ఇలాగా ప్రతిదీ కూడా ఈ ఆర్డర్లో చేసుకొని రావాలి. ఓకేనా. ఒక దాని తర్వాత ఒకటి అలాగే చేసుకొని వస్తే అప్పుడు కరెక్ట్ మెథడ్లో సాల్వ్ చేసినట్టు. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ ఏం చెప్పాను, ఫస్ట్ ప్రిఫరెన్స్ బి, అవునా కాదా. బి అంటే ఏంటి, బ్రాకెట్స్ ఏమున్నాయి చూడండి. ఇది ఫస్ట్ చెయ్యాలి, ఇది ఫస్ట్ బ్రాకెట్స్ కదా, అంటే 2 + 5 = 3. ఓకే. నెక్స్ట్ ఈ ముందునేముంది, మైనస్ ఉంది. ఓకే. నెక్స్ట్ ఏంటి, ఆఫ్స్ అంటే ఈ పక్కన ఏటి లేవు. ఓకే, ఇది లేదు కాబట్టి వదిలేయచ్చు. నెక్స్ట్ దానికి వెళ్ళిపోయి నెక్స్ట్ ఏంటి, డివిజన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఇది 2 అంటే ఏంటి 2. ఓకే. ప్లస్ పక్క ఉన్న వేసుకోండి, 21 + 19 = ఓకే ఇంటూ 12. నెక్స్ట్ ఏంటమ్మా, డివిజన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. ఇలాగా చూడండి వచ్చిన దానికి ఇప్పుడు మళ్ళీ రిజల్ట్ 12 × 2 = 24 వచ్చిందా లేదా. నెక్స్ట్ ప్లస్ ఒకసారి చూడండి, 21 - 3 + 19 = నెక్స్ట్ ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. అంటే ఎలాగ చేసినా పర్లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇది మీరు అలాగే ఏది చేయాలి అది చేయాలని ఏం లేదు కాబట్టి మీరు ఇక్కడి నుంచి ఎలా చేసుకున్నా పర్లేదు. రూల్గా అయితే అట్లాగే చేయాలి. ఓకేనా. చేసేయండి. 24 + 31 43, 45, 45 - 3 42, 42 + 19 61. ఓకే. Answer is 61. Okay. Answer is 61 is the answer. అవునా కదా. 40 + 64, 64 is 61. ఓకే. దిస్ ఈజ్ ద ఆన్సర్. అంటే ఈ విధంగా చేయాలి. అంటే ఏమీ లేదు, సింప్లిఫికేషన్ చేయడం వస్తే ఈ టాపిక్ అయిపోయినట్టే. ఓకేనా. అసలు చూడండి ఈ టాపిక్లో క్వశ్చన్స్ ఎలాగ అడుగుతాడు, టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎలాగ అడుగుతాడు చూడండి. అంటే ఇంటర్చేంజింగ్ సైన్స్ అంటే ఒక ఈక్వేషన్ ఇచ్చి అందులో సైన్స్ని ఇంటర్చేంజ్ చేయమని, అలాగే ఇంటర్చేంజింగ్ ది నెంబర్స్ అంటే నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేయమని, లేకపోతే ఆల్ఫాబెట్స్ సింబల్స్ టు సైన్స్ ఫస్ట్ ఆల్ఫాబెట్స్ నుంచి సైన్లోకి కానీ ఆ సింబల్స్ నుంచి సైన్లోకి కానీ చేంజ్ చేయమని అడుగుతూ ఉంటాడు. అంటే ఒక ఈక్వేషన్ ఉంటుందమ్మా, ఇటు ఒక ఈక్వేషన్ లేకపోతే ఏదో ఒక ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇదే ఈక్వేషన్ ఉంది, ఈ ఈక్వేషన్లో వాడే ఇంటర్చేంజ్ చేస్తాడు. ఇలాగా ఫస్ట్ దాంట్లో అయితే ఏం చెప్పాము, సైన్స్ చేంజ్ చేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటూని ఇక్కడికి తీసుకెళ్తాడు, ఈ ప్లస్ని ఇక్కడ ఇంటూ ప్లేస్లోకి తీసుకొస్తాడు. అలాగే ఇంటర్చేంజ్ సైన్స్. అదే నెంబర్స్ అంటే ఏవైనా నెంబర్స్ మారుస్తాడు. ఓకేనా. ఆ విధంగా ఉంటుంది. ప్రతిదీ కూడా డిస్కస్ చేద్దాం, ప్రతిదీ ఇందులో నేర్చుకుందాం. ఈ క్వశ్చన్ ఎలా ఈ విధంగా ట్యాకిల్ చేయాలో కూడా నేర్పిస్తాను. ఓకేనా. చూడండి చాలా ఈజీ క్వశ్చన్, దీంట్లో టైం వేస్ట్ చేయకూడదు. మ్యాక్సిమం మీరు టైం సేవ్ చేసుకోవాలి, ఎందుకంటే ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి కాబట్టి. ఓకేనా. లాస్ట్ ఏంటి, ఇప్పుడు 3 చూసాం కదా. నెక్స్ట్ ఇంటర్చేంజ్ నెంబర్ అండ్ సైన్ అంటే ఒక నెంబర్ని సైన్ని ఇంటర్చేంజ్ చేయడం. ఓకేనా. ఫస్ట్ మీరు ఇప్పుడు ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం, ఇంటర్చేంజింగ్ ద సైన్స్. చూడండి, what will in place of mass in the following if plus and into are interchanged and minus and divided. ఎప్పుడైనా ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ చూడండి, అంటే ఏమి ఇచ్చాడు, ప్లస్ అండ్ ఇంటూ మైనస్ అని. అంటే ఇవి పక్కన, ఇది మన రఫ్ నోట్స్ అనుకోండి, ఇది నీ రఫ్ బుక్ అంటే ప్లస్ని ఏం చేశాడు ఇంటూ అని రాసుకోండి, మైనస్ని డివైడెడ్ బై అని రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ మీది ఈక్వేషన్ చదువుతున్నప్పుడు ప్లస్ ఉంటే ఇంటూ రాయండి, నెక్స్ట్ ఇంటూ ఉంటే ప్లస్ రాయండి. చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఆర్ ఇంటర్చేంజ్డ్ అంటే ఇటు నుంచి ఇటు కదా, అందుకే ఇంటర్చేంజ్ అన్నాడు కాబట్టి ఇది. ఓకేనా. కొన్నిసార్లు ఇంటర్చేంజ్ అంది, ఓకేనా, కొన్నిసార్లు రీడ్ యాజ్ అంటాడు. ఓకేనా. అప్పుడు మనం కేర్ఫుల్గా ఉండాలి.
ఓకే, ఇప్పుడు ఇంటర్చేంజ్ అన్నాడు కాబట్టి చూడండి 48 మైనస్ అంటే ఏంటి, డివైడెడ్ బై అంటే -3 ఈక్వల్స్ టు వచ్చింది రాలేదు. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ డివైడెడ్ బై. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఫస్ట్ డివిజన్ దగ్గరికి వెళ్ళిపోండి. బ్రాకెట్స్ ఏం లేవు కాబట్టి డివిజన్ దగ్గరికి వెళ్ళండి. మనకు తెలుసు కదా బాడ్మాస్ రూల్. ఓకేనా, ఫస్ట్ డివిజన్ దగ్గరికి వెళ్ళిపోండి. ఏంటి 610 680, ఓకే 8 44 8 minus 3 44 8 minus 3 5 ఎంత 49. ఆన్సర్ ఎంత 49 is the answer. ఓకే, ఆప్షన్ బి is the right answer. అర్థమైంది కదా, ఇంటర్చేంజ్ అన్నాడు కాబట్టి ప్లస్ ఇంటూ అయింది, ఇంటూ ప్లస్ అయింది. ఈ విధంగా మీరు ట్యాకిల్ చేయండి ఎగ్జామ్ పేపర్లో. అంటే స్క్రీన్ అక్కడ ఉంటుంది, ఇది మీ పేపర్. ఏది, ఇది మీ పేపర్, అవునా కదా, సారీ, ఇది మీ పేపర్. ఓకేనా, ఇది మీ పేపర్. ఈ పేపర్ను మీరు మీ దగ్గర ఉంటుంది, అంటే పైన ఈ విధంగా రాసుకొని వెంటనే జస్ట్ ఎట్లాగా సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, క్వశ్చన్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది, ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ప్లస్ అండ్ ఆర్ ఇంటర్చేంజ్. చూడండి, అంటే రెండు మారుతున్నాయంటే ఎలాగా, డివైడెడ్ బై ఇంటూ కింద, అలాగే ఇంటూ డివైడెడ్ బై కింద. అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎలా రాసుకోవాలి, 132 డివైడెడ్ బై 12 ఇంటూ 9 అంతే, మిగిలినంతా సేమ్. ఇట్లా స్క్రీన్ మీద చూసుకొని ఇలా రాసుకోవడమే. రాసుకున్న తర్వాత ఇప్పుడు సాల్వ్ చేయండి. ఏంటి, 12 1 0 11 0, ఓకే 11 9 99 ప్లస్ 27 మైనస్ 51. సాల్వ్ చేయండి, ఎంత వస్తుంది, 9 ప్లస్ ఇవాళ చేయమని చెప్పాను, 90 27 కదా, అంటే 90 ప్లస్ 20 110, 110 ప్లస్ 9 119, 119 ప్లస్ 7 119 ప్లస్ 7 126, 126 లోంచి 51 తీయడం అంతే. 126 లోంచి 51 75. ఓకేనా, ఆన్సర్ is 75. ఆప్షన్ డి is the correct answer. This is the answer. ఓకేనా, నెక్స్ట్ అంటే ఈజీగా మీరు సాల్వ్ చేయవచ్చు. ఓకే, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇంత టైం పడుతుంది. నార్మల్గా అయితే ఈజీగా సాల్వ్ చేస్తారు. ఓకేనా, ఏమీ లేదు, డివైడెడ్ బై నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, ఇఫ్ ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్డ్. ప్లస్ ఏమైంది, మైనస్ అయింది, ఇంటర్చేంజ్ అండి. నెక్స్ట్ ఇంటూ ఆర్ డివైడెడ్ బై ఇంటర్చేంజ్. అంటే మీ నోట్బుక్లో ఏం రాసుకోవాలి, ప్లస్ని మైనస్గా, నెక్స్ట్ ఇంటూ డివైడెడ్ బై. ఇలాంటివి ఇచ్చేటప్పుడు చాలా ఈజీ. ఓకేనా, జస్ట్ ఈక్వేషన్ చూడండి 113 ఇంటూ 4 అన్ని ఇంటర్చేంజ్ చేసుకెళ్ళిపోతున్నాను. ఓకేనా, ఆపోజిట్ సింబల్స్ కాబట్టి. ఓకేనా, ప్లస్ -4. ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అడిగాడు. ఓకే, ఫస్ట్ డివిజన్లోకి వెళ్ళిపోయింది. ఓకేనా, డివిజన్లోకి వెళ్ళిపోతే చూడండి 730 710, అంటే ఇది 31. ఇట్లాంటి వచ్చినప్పుడు షార్ట్ కట్స్ వాడాలి. ఏంటి, ఓన్లీ యూనిట్ డిజిట్స్ చేస్తే సరిపోద్ది, అవునా కదా. 4 3 12, 2 ప్లస్ 3 1 మైనస్ 4. చూడండి, నేను మొత్తం అంతా చేయలేదు, ఓన్లీ ఇదే చేశాను. 4 3 12. ఓకేనా, నెక్స్ట్ ఎంత 3 మైనస్ 4 అంటే పక్కాగా 9 అనే వస్తుంది, అవునా కదా. ఎందుకు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పక్కాగా చేయలేదు, 4 3 12 400. దీని ఎలా చేసుకోవచ్చు, 440 12 అంటే 452, అవునా కదా. హండ్రెడ్స్ టెన్స్ బేస్ అంటే 4 హండ్రెడ్స్ 4 టెన్స్ 40 ఇట్లాగా చేసుకున్నాను నేను. అంటే 4 హండ్రెడ్స్ 400 4 టెన్స్ 40 4 3 12 ఇవన్నీ కలిపితే 442. ఇట్లా మైండ్లో చేసుకొని ఇది వచ్చింది. ఓకేనా, కానీ నేను ఫస్ట్ ఏం చేయను, ఓన్లీ యూనిట్ డిజిట్ చేశాను. ఏంటి, 4 3 12 అంటే 2 ఒకటే వేసుకున్నాను. అంటే ఇక్కడ ఏ డిజిట్స్ ఉన్నాయి నేను వేసుకోలేదు ఇంకా. దీన్నే 2 ప్లస్ 1 ఎంత 3 లోంచి 4 తీస్తే పక్కాగా 9 వస్తుంది. అంటే ఆప్షన్ ఎలిమినేట్ చేయవచ్చా లేదా, ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేసేయచ్చు, అవునా కదా. ఎలిమినేట్ చేస్తాం. ఎలిమినేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, అంటే ఇది చూడండి 9 పక్కాగా వస్తుంది కాబట్టి ఈ రెండాట్లో ఏదో ఒకటి వస్తుంది. అంటే నెక్స్ట్ చూడండి 4 1 4
12 లో 1 అవునా కదా, అంటే 5 అంటే ఇక్కడ 5 వస్తుంది. 5 లో 3 తీసి 5 ప్లస్ 3 8 అవునా కదా, 8 లో ఒకటి అప్ వెళ్ళిపో 7 అంటే ఆబ్వియస్లీ బి ఈజ్ ద ఆన్సర్. ఇది కాదు అంటే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ కూడా యూస్ చేసుకో calculations లో. అంటే ఓన్లీ యూనిట్ డిజిట్ అంటే పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు ఇదంతా చేయవసరం లేదు. ఒకవేళ చేస్తే ఓకే, మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది చేయండి. ఓకేనా, ఓన్లీ ఇదంతా రాయవసరం లేదు ఈక్వేషన్, జస్ట్ ఈ ఈక్వేషన్ చూసి డైరెక్ట్ కన్వర్ట్ చేసేయండి. ఓకేనా, మళ్ళా రాసుకొని మళ్ళా అంటే టైం వేస్ట్ అనమాట. ఓకేనా, ఎంతో కొంత 5 సెకండ్స్ మిగిలిన మీకు తర్వాత ఎక్కడొక్కడ యూజ్ అవుతుంది. చూడండి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటి చూడండి. ఇలాంటి ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా ఇఫ్ ప్లస్ మీన్స్ మైనస్, మైనస్ మీన్స్ ఇంటూ, ఇంటూ మీన్స్ డివైడెడ్ బై మీన్స్ ప్లస్, దెన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. చూడండి ఇట్లా ఇచ్చినప్పుడు ప్లస్ ఎంత మైనస్, నెక్స్ట్ మైనస్ ఎంత ఇంటూ, ఇంటూ ఎంత డివైడెడ్ బై, నెక్స్ట్ డివైడెడ్ బై మీన్స్ ప్లస్. ఇట్లాగా క్వశ్చన్ చూసి ఇవి రాసుకోండి. రాసుకున్న తర్వాత చూడండి డైరెక్ట్ గా 114 డివైడెడ్ బై అంటే ఎంత ప్లస్, ఇక్కడికి వెళ్ళండి, మన దృష్టి ఇక్కడ ఇక్కడ ఉండాలి. 85 ఇంటూ అంటే డివైడెడ్ బై 5, మైనస్ అంటే ఇంటూ 4, ప్లస్ అంటే మైనస్ 33. ఇట్లా తీసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ వితౌట్ ఎనీ డిలే సాల్వ్ చేసేయాలి. 5 1 0 చూడండి, 5 1 0 అంటే 5 1 0 5, నెక్స్ట్ 3 ఉండిపోతుంది అంటే 5 7 0 అవునా కదా, లేకపోతే 17 5 0 85 కదా వస్తుంది. అట్లాగైనా తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఇది అయిపోయింది. నెక్స్ట్ ప్రోడక్ట్ చేయాలి. 7 4 28 అంటే బేస్ వాల్యూ 8, అదే యూనిట్స్ వాల్యూ 8 అవునా కదా. 8 ప్లస్ 4 12, 2లో 3 తీస్తే 9, పక్కాగా 9 అనేది వస్తుంది. చూడండి ఇక్కడ ఆబ్వియస్లీ మనకు దొరికేసింది 149 ఇస్ ద 149 ఇస్ ద ఆన్సర్. అవునా కదా, నేను పెద్దగా చేయలేదు, చేస్తే చెయ్యొచ్చు. ఎలాగా 17 ఇంటూ 4 ఎంత చూడండి, 17 ఇంటూ 4 ఎంత 68, 68 ఇక్కడ 114 ఉంది మైనస్ 33 ఉంది. ఓకే, 8 4 12 8 182 మైనస్ 33, 12 లో 3 తీస్తే 9, 12 లో 3 తీస్తే 9, 7 లోంచి 3 తీస్తే 4 అంటే 149. ఇది వచ్చింది, ఆన్సర్ వచ్చింది. కానీ నేను ఏం చూడకుండా ఫస్ట్ ఏ విధంగా చేస్తానమ్మా, ఫస్ట్ 7 4 28, 8 ప్లస్ 4 8 ప్లస్ 4 12 అంటే యూనిట్స్ డిజిట్ అంతా 2, 2 లోంచి 3 తీస్తే 9 అంటే 149 ఇస్ ద ఆన్సర్. డైరెక్ట్ గా ఆప్షన్ ఎలిమినేట్స్ అంటే 9 ఎక్కడ లేదు కాదు, చూడండి 9 ఎక్కడ లేదు అంటే ఇది ఉంది. ఆప్షన్ ఎలిమినేషన్ చేసిన అంటే ఇక్కడ నీకు చాలా టైం మిగులుతుంది. ఈ స్టెప్స్ అన్ని చేయడానికి ఒక 2 to 3 సెకండ్స్ అయినా పడుతుంది. లేదు నీ సింపుల్ గానే చూడండి 7 4 28, 8 ప్లస్ 4 12, 12 మైనస్ 20 అంటే 2 మైనస్ 3, ఆబ్వియస్లీ అది 12 అవుతుంది. 12 నుంచి 3 తీస్తే 9, ఓకే 149 యూనిట్స్ డిజిట్ అంతా 149. ఈ విధంగా ఆప్షన్ ఎలిమినేట్ చేసి మ్యాక్సిమం మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ అంటే ఇది ఎవరికి రాదండి, కాలిక్యులేషన్స్ ఎవరికైనా వస్తాయి. అవునా కదా, వస్తాయి రావా, కాకపోతే టైం పడుతుంది. ఆ టైం నువ్వు సేవ్ చేస్తే అయిపోతుంది. ఆ టైం సేవ్ చేయాలంటే ఇటువంటి యూనిట్స్ డిజిట్ షార్ట్ కట్స్ అట్లా చిన్న చిన్నవి మనం యూస్ చేయాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి ఇఫ్ మైనస్ ఈజ్ ఇంటర్చేంజ్, ఇందాక ఏమన్నాను చెప్పండి. చూడండి ఇందాక మీన్స్ అన్నాడు, చూడండి ప్లస్ మీన్స్ అంటే ఈ ప్లస్ అని మైనస్ అని చదవాలి, మైనస్ ని ఇంటూ చదవాలి. ఇక్కడ ఏమన్నాడమ్మా, మైనస్ ఆర్ ఇంటర్చేంజ్డ్ విత్ డివైడెడ్ బై అంటే మైనస్ ఏమవుతుంది డివైడెడ్ బై అవుతుంది. అంటే దీని అర్థం మైనస్ డివైడెడ్ బై అవుతుంది, డివైడెడ్ బై మైనస్ అవుతుంది, అది దీని అర్థం. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఏంటి ప్లస్ ఇంటూ, సేమ్ ఇది కూడా అంతే. అంటే చూడండి, అంటే ఇప్పుడు మన రఫ్ పేపర్లో ఇక్కడ ఏమి ఇచ్చాడు, గ్రూప్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఇలాంటివి సాల్వ్ చేసేటప్పుడు డివైడెడ్ బై ద్వారా చేంజ్ అవుతే ఏమవుతుందో ఒకసారి గమనించాలి. ఓకేనా, చూడండి డివైడెడ్ బై ఎక్కడుంది, చూడండి డివైడెడ్ బై ఎక్కడ ఉంది అంటే ఇది పక్కాగా చేంజ్ చేయాలి. ఎందుకమ్మా 9 డివైడెడ్ బై 184 ఉంది అంటే 9 బై 184 పక్కన ఏమైనా ఇంటూ ఉందా లేదు అంటే ఇది పక్కాగా చేంజ్ చేయాలి. ఫస్ట్ ఇది ట్రైల్ వేద్దాం. చూడండి అంటే ఇది పక్కాగా చేంజ్ చేయాలి. ఎలాగా 32 ఇంటూని ప్లస్ కింద, ప్లస్ని ఇంటూ కింద, డివైడెడ్ బై మైనస్ కింద, 184
డివైడెడ్ బై 8 ఈజ్ ఈక్వల్స్ టు 198. అవునా కాదా? చూడండి నెక్స్ట్ సాల్వ్ చేయండి. 8 2 16, 8 3 24, అంటే ఇదంతా -23 వచ్చింది. 9 1 9, అవునా కదా? అంటే 9 1 9 అండ్ 2 0 180, అంటే 189 వచ్చిందా లేదా? 189 ఇది 189 ప్లస్ 32 అంత 221 మైనస్ 23. నైన్ 2 0 1 9 1 0 9 సరిపోయింది. ఇది ఎంతమ్మా? 9 ప్లస్ 2 11, 11 ప్లస్ 12 220. ఓకే, 8 2 16, 8 3 24 మైనస్ 23. సరిపోయింది కదమ్మా, సారీ ఇక్కడ చూడండి సరిపోయిందా లేదా? 221 ఈజ్ ఈక్వల్స్ టు 198. ఎందుకు 23 తీస్తే 21 తీసేస్తాం, ఇంకెంత 2 అంటే 200 తీస్తే 198. పక్కాగా ఇది అయిపోయింది. నేను ఏ విధంగా కనిపెట్టానంటే చూడండి, ఫస్ట్ డివైడెడ్ బై ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోండి మన దృష్టి. ఫస్ట్ ఎప్పుడైనా డివైడెడ్ బై ఎక్కడ ఉందో చూడండి అమ్మా. డివైడెడ్ బై ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఉంది. చూడండి ఇక్కడ ఫస్ట్ అంటే ఇంటర్చేంజ్ అన్నాడు కాబట్టి నువ్వు వెంటనే చేంజ్ చేసేయాలి. ఎందుకు? 9/184 నీకు సాల్వ్ అవ్వదు. సాల్వ్ అవ్వకపోతే ఇక్కడ డెసిమల్స్లో రావాలి, కానీ డెసిమల్స్లో రాలేదు అంటే నువ్వు అక్కడ చేంజ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఇందులోనే చేయండి. ఒకవేళ అది అయిపోతే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చేంజ్ చేయాల్సి, ఎందుకంటే 184/8 పక్కాగా డివిజిబుల్ అవుతుంది, ఇది కూడా పక్కాగా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇది చేంజ్ చేసేయాలి, అందుకే 32/21. ఇది ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? ఫస్ట్ ఇది ఒకవేళ ఆప్షన్ ఏ అవ్వకపోతే, ఇది ఆప్షన్ ఏ అయిపోయింది కదా, ఆన్సర్ మనకు వచ్చింది, ఓకేనా? 221 - 23 199 ఇది ఆన్సర్. ఓకే, ఈ విధంగా చేయాలి. ఇప్పుడు కూడా ఫస్ట్ ఇందులో లాజిక్ ఏంటంటే డివైడెడ్ బైని దగ్గర సాల్వ్ అవుతుందా అంటే ఇది అవ్వట్లేదు, ఇంటర్చేంజెస్ అన్నాడు కాబట్టి ఇది మాత్రం ఇంటర్చేంజ్ చేయాలి. ఇంటర్చేంజ్ చేస్తే చూడండి, ఈ ఈక్వేషన్ ని మనం ఇంటర్చేంజ్ చేసి ఈ విధంగా రాస్తాం. చూడండి 32 ప్లస్ ని ఈ విధంగా ఇంటూ కింద, ప్లస్ ని ఇంటూ కింద, మైనస్ నేమో డివైడెడ్ బై కింద, ఈ విధంగా చేసామా లేదా? నెక్స్ట్ సెకండ్ది కూడా, సెకండ్ది ఇంకా అవసరం లేదు, ఆల్రెడీ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆన్సర్ వచ్చింది, అందుకే ఇంకేం అవసరం లేదు, చేయాల్సి లేదు, మనం టైం సేవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. విచ్ టూ సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్? ఇక్కడ ఏమడిగాడు చూడండి, ఏ రెండు సైన్లు మారిస్తే నీకు ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది. ఈక్వేషన్ కరెక్ట్ అవ్వాలంటే ఈ ఎల్హెచ్ఎస్ ఈ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అవ్వాలి, ఓకేనా? అంటే ఇదంతా కలిపి ఎల్హెచ్ఎస్ అంటే ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండ్ సైడ్ ఉన్నదంతా, ఈ ఎల్హెచ్ఎస్ ఉందా ఇదంతా కలిపి 24 అవ్వాలి, అంటే ఈజ్ ఈక్వల్స్ టు 24 అవ్వాలి. అసలు చూడండి, ఫస్ట్ డివైడెడ్ బై దగ్గర అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు కూడా డివైడెడ్ బై దగ్గరే వితౌట్ ఎనీ డిలే. డివైడెడ్ బై అంటే కరెక్ట్గా డివిజిబుల్ అవుతుంది, అంటే అది పక్కన పెట్టండి. డివైడెడ్ బై కాంది ఏమని చూడండి, ఇంటూ కానీ మైనస్ కానీ చూడండి, అంటే డివైడెడ్ బై కరెక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే అప్పుడు మీరు చూడాలి, అంటే ఇది చూడండి ఇంటూ మైనస్, అంటే 36 డివైడెడ్ బై ఇంటూ -12 ప్లస్ 3 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్స్ టు 24. ఓకేనా? ఈ విధంగా చేసిన తర్వాత ఏమవుతుంది చూడండి, 18 6 3 18, 18 36 మైనస్ 12 మనకు 24 వచ్చిందా లేదా? ఈజ్ ఈక్వల్స్ టు 24 వచ్చిందా లేదా? అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్, 24 ఈజ్ ఈక్వల్స్ టు 24. ఆప్షన్ బ్యాలెన్స్ అవుతుంది చూసారా? అంటే నార్మల్గా మీరు ఏం చేస్తారు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ చేస్తారు, కానీ ఇలాగ అవసరం లేదు. ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ ఏమన్నాడు, ఇంటర్చేంజెస్ అన్నాడు. ఏ సైన్లు రెండు
చేంజ్ చేస్తే నీకు ఆప్షన్ వస్తుంది అన్నాడు. అంటే చూడండి, ఈ ఆప్షన్ రైట్ అవ్వాలంటే ఎందుకు ఇక్కడ డివైడెడ్ బై కరెక్ట్‌గా డివిజిబుల్ అవుతుంది. అంటే నువ్వు దీన్ని డిస్టర్బ్ చేయకు. ఏదైతే అవ్వుదో అంటే చూడండి, డివిజిబుల్ బై ఏవున్నాయో ఈ 2 ఎలిమినేట్ చేసి ఇదొకటి ఎలిమినేట్ చేసి అప్పుడు ట్రయల్ అండ్ మెథడ్ ఫస్ట్ ఆప్షన్ ఇది కాబట్టి దీన్ని చెక్ చేశాను. తర్వాత ఇది చెక్ చేశాను ఒకవేళ ఇది అవ్వకపోతే. అర్థమైందా? ఇది అవ్వకపోతే అప్పుడు ఇది చెక్ చేస్తాను. ఓకే. ఇది అయిపోయింది కాబట్టి ఆన్సర్ వస్తుంది. అర్థమైందా లేదా? ఓకే. ఈ విధంగా చేయాలి. ఫస్ట్ డివిజనే పట్టుకోవాలమ్మా. డివిజన్ దగ్గరే పట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఏంటి? ప్లస్ మీన్స్ డివైడ్ బై. చూడు ఇక్కడ ఇంటర్చేంజ్ అడగలేదు. ప్లస్ మీన్స్ అన్నాడు. అంటే వెంటనే నీ పేపర్‌లో ప్లస్ మీన్స్ డివైడెడ్ బై, మైనస్ మీన్స్ ఇంటూ, ఇంటూ మీన్స్ ప్లస్, నెక్స్ట్ ప్లస్ మీన్స్ డివైడెడ్ బై సారీ డివైడెడ్ బై మీన్స్ మైనస్. ఓకేనా? దెన్ వాట్ విల్ ద వాల్యూ ఆఫ్ ఏమవుతుంది వాల్యూ అని అడిగాడు. అవునా కాదా? చూడండి వెంటనే ఇలా రాసుకోండి. మైనస్ అంటే ఇంటూ. చూడండి ఇక్కడ నేను మైనస్ చదవడం మైనస్. మనం మైండ్లో ఉన్నది ఇది. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఒకసారి చూపు, ఇక్కడ ఒకసారి చూపు చూసుకొని 2 ఇంటూ అంటే ప్లస్ 14 డివైడెడ్ బై అంటే మైనస్ 96 ప్లస్ అంటే డివైడెడ్ బై కదా, ప్లస్ అంటే డివైడెడ్ బై 12. దీన్ని సాల్వ్ చేయండి. ఈజీగా సాల్వ్ చేసేసారు. ఎందుకు 12 1 0 8 0 కదా, 8 0 7 2 జా 14 14 28 28లో మైనస్ 8 తీస్తే 20 ఆన్సర్ వస్తుంది అంతే. చూడండి 7 2 జా 14 14 ప్లస్ 14 28 28 మైనస్ 8 28 minus 8 20. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? అంటే మీరు ట్యాకిల్ చేసే విధమే ఈ విధంగా. అంటే అంతేగాని ఫస్ట్ ఈ ఈక్వేషన్ రాసుకొని మైనస్ ప్లేస్లో ఇంటూ వస్తుంది, ఇంటూ ప్లేస్లోని ప్లస్ వస్తుంది, డివైడెడ్ బై ప్లేస్లో మైనస్ వస్తుంది, ప్లస్ ప్లేస్లో డివైడెడ్ బై వస్తుంది, ఇలా రాసుకుంటే మీకు కొద్ది టైం అనేది వస్తుంది, ఆన్సర్ వస్తుంది. నేను కాదనలేదు, కానీ మనం టైం సేవ్ చేయాలి. రీజనింగ్ అంటేనే టైం సేవ్ చేసుకోవాలి, యాక్యురసీగా పెట్టాలి, స్పీడ్గా పెట్టాలి అండ్ యాక్యురసీగా పెట్టాలి. ఓకేనా? ఇవన్నీ ఎలా వస్తే మీరు ప్రాక్టీస్ చేస్తే యాక్యురసీ అన్నీ వస్తుంది. ఓకేనా? ఇటువంటి షార్ట్ కట్స్ అన్ని నేను మీకు ఇస్తూ ఉంటాను. అంటే నా ఇన్పుట్స్ అన్ని మీకు ఇస్తూ ఉంటాను. ఈ విధంగా ఈ క్వశ్చన్ ఈ విధంగా సాల్వ్ చేస్తే బేగా సాల్వ్ అయిపోతుంది అనేది నేను మీకు చెప్తాను. ఓకే, మీరు తీసుకోండి. ఓకేనా? మీకు మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇలా కాదన్నా ఇంకోలాగా చేస్తూ వస్తుందంటే ఇంకోలా అలా తీసుకోండి. అలాగైనా తప్పులేదు. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి ఏంటి, ఇఫ్ ప్లస్ మీన్స్ డివైడెడ్ బై. అంటే ఇక్కడ సింపుల్గా ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ రాసుకోవసరం లేదు. 7 ఇంటూ అంటే మైనస్ 3 ప్లస్ అంటే ప్లస్. ఇక్కడ క్వశ్చన్లో తప్పు ఉందమ్మా. ఎందుకంటే ప్లస్ డివైడెడ్ బై అన్నాడు. అంటే సారీ, ఇది ప్లస్ కాదు, ఇది డివైడెడ్ బై అవుతుంది. ఓకేనా? ఇది డివైడెడ్ బై. ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి. ఓకే, ఫస్ట్ నుంచి ఎలాగా చూడండి. 7 ఇంటూ అంటే మైనస్ 3 ప్లస్ అంటే డివైడెడ్ బై 4 ప్లస్ అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ తప్పు ఉందమ్మా. ఇక్కడ ఏదో సంథింగ్ ఇంటూ ఏదో వస్తుంది. ఓకే, ఇది పీవైక్యూ క్వశ్చన్ అనుకుంటా. నెక్స్ట్ జస్ట్ 2025 వచ్చిన పేపర్లో ఇది 2025 ఒకసారి చూడండి. ఇది చిన్న తప్పు ఉంది. ఓకేనా? ఈ క్వశ్చన్ స్కిప్ చేద్దాం. ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఇది ఫస్ట్. ఈ క్వశ్చన్స్ నేను వదిలేయలేదు, జస్ట్ ఇక్కడ ఎక్కడో తప్పు ఉంది. ఓకేనా? ఏం తప్పు ఉంది? వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ అమ్మా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇంటర్చేంజింగ్ ద సైన్. ఇప్పటి వరకు మనం సైన్స్ గురించి మాట్లాడాం. అవునా కదా? నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్చేంజింగ్ ద నెంబర్స్. ఇప్పుడు ఏం చేస్తాడు? నెంబర్స్ని చేంజ్ చేస్తాడు. ఓకేనా? నెంబర్స్ని చేంజ్ చేయాలి. ఇది ఒకసారి చూద్దాం. ఇది రాంగ్ క్వశ్చన్. రాంగ్ క్వశ్చన్.
అంటే క్వశ్చన్ అనేది రాంగ్ ఇచ్చారమ్మా, అందుకే చేయలేదు. టైం వేస్ట్ చేయొచ్చు. ఓకేనా? చూడండి ఇప్పుడు ఇంటర్చేంజింగ్ నెంబర్స్ అంటే ఇప్పుడు ఇందాక ప్లస్లు మైనస్లు అంటే సైన్స్ చేంజ్ చేస్తావు, ఇప్పుడు నెంబర్స్ చేంజ్ చేస్తావు. క్వశ్చన్ ఏమి ఇచ్చే చూడండి, ఇఫ్ డిజిట్ 3 ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ 1 అంటే నువ్వు 3ని 1 చేయాలి అంతే, మిగిలినంతా రాసుకోండి. 6 + 9 డివైడెడ్ బై 1 ఇంటర్చేంజ్ అన్నాడంటే ఇటుది అటు అటుది అటు వస్తుంది. ఓకేనా? -2. ఓకే, ఈ విధంగా రాసుకోవాలి. ఓకే, తర్వాత చూడండి 3 6 + 3 1 3 6 + 3 9 9 - 2 7. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా లేదా? అంటే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా? 3 3 1 3 6 + 3 9 -2 7. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. విచ్ టూ నెంబర్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్. ఈ ఈక్వేషన్ కరెక్ట్ చేయాలంటే నువ్వు ఏ టూ నెంబర్స్ను మార్చాలి. చూడండి ఇక్కడ కీ పాయింట్ డివైడెడ్ బై, ఎప్పుడు కూడా డివైడెడ్ బై దగ్గరే ఉంటుంది మన మన పని అంతా. ఇక్కడ చూడండి ఇది కరెక్ట్గా డివైజిబుల్ అవుతుందా అవుదా? అవుతుంది కదా. 14 7 98 అంటే కరెక్ట్గా డివిజిబుల్ అవుతుంది. దీన్ని డిస్టర్బ్ చేయకు. ఏమైనా ఉన్నాయా చూడండి, ఇవి డిస్టర్బ్ చేయి, ఇది వదిలేసేయండి. ఇది కూడా 14 అంటే 14 98ని డిస్టర్బ్ చేయకు, ఇవి వదిలేసే. ఏవైతే నెక్స్ట్ ఇవి రెండు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ వేయండి. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఏం తీసుకుంటున్నారు, ఏదో ఒకటి తీసుకోండి, మీకు నచ్చింది తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 31 7 తీసుకోండి. అంటే 31 × 3 -98 డివైడెడ్ బై 14 + 5 = 7 అన్నారు అనుకోండి. ఇట్లా విన్నప్పుడు ఏమవుతుంది, 14 1 0 14 7 0. ఓకేనా? 3 1 0 3 3 3 0 9 93 - 7 +5 = 7. ఇది అవ్వట్లేదు, అవునా కదా? అంటే వెంటనే ఇది వదిలేయండి, వెంటనే ఇది వదిలేసి ఇది అవ్వట్లేదు అని పక్కన వదిలేసి నెక్స్ట్ ఏంటి, ఇది అయిపోయింది, ఇది అవ్వట్లేదు, నెక్స్ట్ ఇది 5 and 3 చేంజ్ చేయండి. ఇలాగా 5 and 3 చేంజ్ చేస్తే 7 × 5 -98 ఇదంతా కలిపి ఓవరాల్గా 7 కాబట్టి ఇట్లాగా చూడు, ఇదంతా కలిపి మన 98 అవేం రాయకుండా 7 + 5 ప్లేస్లో 3 కదా, ఇట్లా రాసుకొని ఏంటి 31 రావాలి. వచ్చిందా లేదు? 7 5 35 -4. ఎందుకంటే ఈ రెండు చేస్తాను -7 + 3 అంటే మైండ్లో రన్ అయిపోతుంది. 31 35 - 4 31 31 అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అవునా కదా? ఎలాగ ఫస్ట్ చూడండి, ఎలిమినేట్ ఎలా చేశాను, ఫస్ట్ డివిజన్ ఎక్కడుందో చూశాను, ఇక్కడ ఉంటే ఈ రెండాటిని డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఈ రెండు ఇంటర్చేంజ్ చేయకూడదు, చేంజ్ చేస్తే అక్కడ మారిపోతుంది. అందుకే ఫస్ట్ ఆ రెండు ఎలిమినేట్ చేయడానికి చూడండి. ఒకవేళ ఇవి కూడా అవ్వకపోతే అప్పుడు ఇటు రండి. ఓకేనా? ఇది పక్కాగా అవుతుందని నేను చెప్పలేము మనం. ఫస్ట్ ఇవి చేయొద్దు అంటున్నాను, ఫస్ట్ ప్రయారిటీ ఇది చేయకూడదు. ఈ రెండు కూడా డిస్టర్బ్ ఎందుకు, ఈ 98 ఇక్కడ ఉంది, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఈ 14 ఇక్కడ ఉంది, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు కదా. నెక్స్ట్ మిగిలిన రెండు చేసి ఇవి కూడా రాకపోతే అప్పుడు ఈ రెండాటిలోకి వెళ్ళండి. ఓకేనా? ఇది చేసాము, ఇది రాలేదు, సగం టైం వేస్ట్. అట్లా నెక్స్ట్ అప్పుడు ఇది చేసాము, ఇది వచ్చింది అంటే టిక్ పెట్టాం, అవునా కదా? అంటే ఈ విధంగా ఫస్ట్ డివిజన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే మన పని మనం చెయ్యాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ on interchanging given two numbers, what will be the respective values of equation 1 and 2? respective values అంటే దాని అర్థం ఏంటమ్మా, ఒక్కదానికి ఈక్వేషన్ 1 ఫస్ట్ది, ఈక్వేషన్ 2 అంటే రెస్పెక్టివ్లీ అంటే మొదటిలో రెండో ప్లేస్ స్థానంలో ఉంటుంది. ఏమి ఇచ్చాడు, ఆన్ ఇంటర్చేంజింగ్ 7 and 8. ఇంటర్చేంజింగ్ అన్నాడు చూడండి, ప్లేస్ అన్నాడు, ఇంటర్చేంజింగ్ అన్నాడు అంటే 7 8 ని 8 ని 7 ని రాసుకోవాలి. ఓకేనా? అంటే చూడండి 5 × 8 + 6 డివైడెడ్ బై 2 - 7. చూడండి ఇట్లాగే ఇక్కడ ఇట్లా ఉన్నప్పుడే సారీ ఇక్కడ ఏంటి, ఇక్కడ రాసుకోవచ్చు 6 డివైడెడ్ బై 2 ఉంది అంటే ఇది ఎంత 3 అయిపోతుంది. ఓకే, ఇది ఇలా ఇక్కడ 3 అయిపోతుంది. ఓకే, చూడండి 8 5 40 40 + 3 43 43 - 7 36. ఫస్ట్ ఇదంతా 36. చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయి,
ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే ఈ రెండు ఎలిమినేట్ చేసేయండి. అర్థమైపోయిందా లేదా? నెక్స్ట్ సెకండ్ది దాని 26 16 అంటే ఇప్పుడు ఇది ఏంటి మనకి 7 8 కాన్స్టెంట్ 7 ప్లస్ 8 మైనస్ 5 డివైడెడ్ బై 1 దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇది 5 ఆబ్వియస్లీ. నెక్స్ట్ ఫస్ట్ మల్టిప్లికేషన్ అదే ఫస్ట్ డివిజన్ ఇది అయిపోయిన తర్వాత మల్టిప్లికేషన్ 8 3 24 24 24 ప్లస్ 7 24 ప్లస్ 7 ఎంత 31 31 మైనస్ 5 31 వస్తుంది 24 ప్లస్ 7 31 మైనస్ 5 ఎంత 26 వస్తుంది. అవును 26 అవునా కదా 26 ఇస్ ద ఆన్సర్ 26 ఇస్ ద ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 16 కాదు. ఓకే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రెస్పెక్టివ్ ఫస్ట్ దాన్ని 36 సెకండ్ దాన్ని 26 రెస్పెక్టివ్లీ అంటే అదే ఫస్ట్ దాన్ని 36 సెకండ్ దాన్ని 26 అర్థమైందా లేదా? ఫస్ట్ డివిజన్ దగ్గర చూసుకొని అట్లా చేసుకొని వెళ్ళిపోవడమే. ఇది ఇందులో కూడా బాడ్మాసే రూల్ ఫాలో అవ్వండి. ఓకేనా బాడ్మాస్ ఈ ఈ ఈ రెండు పక్క ఫస్ట్ డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఏ విధంగా చేసినా తప్పులేదు వస్తుంది. ఓకేనా నెక్స్ట్ చూడండి విచ్ టూ నెంబర్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద ఫాలోయింగ్ కరెక్ట్ ఈక్వేషన్. చూడండి అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ డివైడెడ్ బై లోకి వెళ్ళండి. ఇక్కడ కరెక్ట్గా డివిజిబుల్ అవుతుందో అవ్వట్లేదు ఒక్కోసారి అవుతుంది ఒక్కోసారి అవ్వట్లేదు. ఎందుకు ఇంటూ పక్కన ఇది ఉంది కాబట్టి అవుతుంది. ఎందుకు 38 ఇంటూ 6 డివైడెడ్ బై 19 ఇలా రాసుకుంటూ అవుతుంది. ఓకేనా ఓకే కానీ ఒకసారి చేంజ్ చేసేలా చూద్దాం. చూడండి ఏం చేంజ్ చేస్తాం ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చేద్దాం 6 పక్కన ఏదో ఒకటి చేంజ్ చేసేయాలి అంటే 19ని మార్చేద్దామా 9ని మారుద్దామా 6 ఏదో ఒకటి చేయండి. ఓకేనా 9 అండ్ 7 ఇది చూడండి 9 అండ్ 7 అంటే 9 ప్లేస్లో 7 పెడితే ఎట్టి పరిస్థితులు అవ్వదు. ఎందుకంటే 17 డివైడెడ్ బై 18 అది ఎట్లా అవుతుంది అవ్వదు. నెక్స్ట్ ఇది ట్రై చేయండి 3 అండ్ 6ని చేయండి. అంటే ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు డిజిట్స్ని ఇంటర్చేంజ్ చేసుకోరు. కొన్ని కేసెస్లో ఏమి ఇస్తాడంటే ఓన్లీ నెంబర్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అంటాడు. ఓకేనా నాట్ డిజిట్స్ అంటాడు. ఓన్లీ నెంబర్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్ నాట్ డిజిట్స్ అని అంటాడు. ఓకేనా ఇక్కడ మాత్రం ఓన్లీ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి నువ్వు అక్కడ డిజిట్స్ని ఇంటర్చేంజ్ చేయదు. చూడండి 3ని 6ని చేశారు అంటే 68 ఇంటూ 3 డివైడెడ్ బై 19 ప్లస్ 4 ఓకే ఈజ్ ఈక్వల్స్ టు 17 అంట. 90 టేబుల్లో 68 ఎప్పుడు వస్తుందమ్మా ఇది ఎక్కడైనా అవుతుందా చూడండి 3 డివైడెడ్ బై 19 ఇంటూ 68 310 30 6 ప్లస్ 9 అవ్వట్లేదు కదా అంటే ఇది అవ్వట్లేదు కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేసేయండి. ఇది అవ్వట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు 4 6 చేయండి 4 6 అంటే ఇక్కడ 4 వస్తుంది 4 అంటే ఇక్కడ 4 వస్తుంది ఇక్కడ 6 వెళ్తుంది అంటే 38 ఇంటూ 4 బై 19 చేయండి 19 10 20 ఒకవేళ అవుతుందేమో ఒకసారి చూడండి ఎందుకంటే క్యాన్సిల్ కరెక్ట్గా అయిపోయింది కదా 38 ఇంటూ 4 డివైడెడ్ బై 19 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 17 ఓకే అంటే దీన్ని 19ని ఇక్కడ రాసుకున్నాను. ఓకేనా ఇక్కడ తీసేసి ఇక్కడ రాసుకున్నాను 10 20 2 4 8 8 ప్లస్ 6 ఇంకా 14 రావాలి కానీ ఇక్కడ ఏముంది 17 అంటే ఇది కూడా తప్పు. ఇలా అయిపోయింది అంటే టిక్ పెట్టి వచ్చు. ఓకేనా అంటే నేను ఈ రెండే సాల్వ్ చేసాను. ఫస్ట్ది ఎందుకు ఎలిమినేట్ చేస్తాను చూడండి 9 ప్లేస్లో 7 అంటే 17 వచ్చేస్తుంది 17 బై 9 ఇది కూడా ఎందుకు నేను సాల్వ్ చేశానంటే ఏమో క్యాన్సిల్ అవుతుందేమో ఒకవేళ ఓకేనా అట్లా సాల్వ్ చేశాను. ఓకేనా కొన్నిసార్లు చేయకపోయినా అయిపోతుంది. ఓకే నెక్స్ట్ 8 అండ్ 9 చేస్తే అయితే వస్తుంది పక్కాగా వస్తుంది చూడండి
39 into 6 divided by 18 plus 4. అవునా కాదా? ఇది ఎలాగుందా? నెక్స్ట్ దీన్ని డివైడెడ్ బై 18 ఇక్కడ రాసుకుందాం. 1 0 3 0 3 1 0 13 0. అవునా కదా? 18 13 plus 4 17 is equals to 17. వచ్చిందా లేదా? అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏమి లేదు, కాలిక్యులేషన్ మాత్రమే. ఓకేనా? నేను కొంచెం కాలిక్యులేషన్లో కన్ఫ్యూజ్ అవుతున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు కాన్ఫిడెంట్గా ప్రాక్టీస్ చేయండి. అటెంప్ట్ చేసినప్పుడు కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేయడం అంటే ఈ కాన్ఫిడెన్స్ అనేది ఎలా వస్తుంది? ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. మీ ఆప్షన్ ఎలిమినేషన్ ఏ విధంగా చేయాలో మీకు నేను కొంచెం కొంచెం ఐడియా ఇస్తున్నాను కదా, ఆ మెథడ్స్ అనేవి కొంచెం యూస్ చేసుకోండి. యూస్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా మీరు ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టూ నెంబర్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద ఈక్వేషన్ కరెక్ట్? ఏ టూ నెంబర్స్? చూడండి, ఇందాక చెప్పాను నెంబర్స్ ఇక్కడ నోట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? Numbers must be interchanged, not the constituent digits. Example, if 2 and 2 be interchanged, the equation means 2 and 3 అంటే చూడండి, ఈ ఈక్వేషన్ లో 2 and 3 ఇంటర్చేంజ్ చేయాలంటే ఈ 2 ప్లేస్ లో ఈ 2 ఏమో 3 ప్లేస్ లోని, అలాగే 3 ప్లేస్ లో 2. ఓకేనా? ఇలాగ ఇంటర్చేంజ్ చేయాలి. అంతేగాని ఇక్కడేమో 2 3 అట్లా కాదు. ఓకేనా? కొన్ని ఇక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి. ఓకే, చూడండి, అంటే ఇంటర్చేంజ్ ఈక్వేషన్ ఇస్, కానీ కరెక్ట్ ఈక్వేషన్ ఇలాగా చూడండి, 2 3 చేంజ్ చేయాలి. ఇదే చెప్పాను కదా. ఓకే, ఇప్పుడు చూడండి ఏంటి ఈ క్వశ్చన్ లో, విచ్ టూ నెంబర్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ది ఈక్వేషన్ కరెక్ట్? ఈ ఈక్వేషన్ కరెక్ట్ చేయడానికి నువ్వు ఏ టూ నెంబర్స్ చేయాలి? చూడండి, ఫస్ట్ ఏం చెప్పాను? డివైడెడ్ బై దగ్గరికి వెళ్ళిపోమని చెప్పాను. డివైడెడ్ బై దగ్గరికి వెళ్ళిపోండి. ఇక్కడ 36 ని ఎటువంటిగా డిస్టర్బ్ చేయకండి. డిస్టర్బ్ నువ్వు అసలు చేయకూడదు ఎక్కడ. ఓకేనా? ఒకవేళ ఇట్లాగే చేసుకోవచ్చు కదా. అవును, 36 డిస్టర్బ్ చేసిన 42 అవుతుంది. 42 కూడా డివిజిబుల్ అవుతుంది. అవునా కదా? నెక్స్ట్ 50 11 అన్న తర్వాత ఫస్ట్ ఇది చెయ్యండి. ఒకవేళ ఇది చెయ్యండి, ఇది చెయ్యండి. చేసిన తర్వాత ఏమవుతుంది చూడండి. అంటే ఓకే, 99 మైనస్ 36 ప్లస్ 11 చూడండి ఏంటి, 6 7 జర్ 42. ఓకే, నెక్స్ట్ అవునా కదా? ఓకే, ఇక్కడ 63 ప్లస్ 11 బ్రాకెట్ లో ఎంత, 74 ప్లస్ 7 7 జర్ 49 మైనస్ 50 అంటే ఏంటి, -1. ఈ రెండు చేస్తే -1 అంటే 73 వస్తుందా రాదా? అంటే చూడండి, ఈ రెండు చేస్తే -1 74 -1 ఎంత, 73. ఆన్సర్ వచ్చింది. అవునా కాదా? ఫస్ట్ ఒక ఆప్షన్ లో చేశాను. ఇంకోలా ఎందుకు ఇవే ఎందుకు తీసుకున్నా అంటే చూడండి, ఈ 36 ని డిస్టర్బ్ చేస్తే 42, 36 ప్లస్ 42 వస్తుంది. ఎలాగైనా డివిజిబుల్ అవుతుంది. ఓకే, లేదు అనుకుంటే 7 11 అంటే ఎలాగైనా చేయొచ్చు. ఫస్ట్ ఇది ట్రై చేసి చూశాను, వచ్చింది. రాకపోతే అప్పుడు మిగిలినవి చేస్తాను. ఓకే, 99 చేశాను. 99 చేస్తే 50 అవుతుంది. 50 మైనస్ 19 అట్లాగా చాలా చాలా ఉంటది. ఓకేనా? అది చేసి వేస్ట్ కదా. ఓకే, చెయ్యండి ఒకవేళ రాకపోతే. అంటే ఫస్ట్ ఇది డిస్టర్బ్ చేయాలా వద్దా అనేది ఒకసారి ఆలోచించండి. ఓకేనా? నెక్స్ట్ చేసినా తప్పు లేదు. ఎందుకు 42 వస్తుంది 36 ప్లేస్ లో. ఆ విధంగానే సాల్వ్ చేసాం, వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళండి. విచ్ టూ నెంబర్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్? ఏ టూ నెంబర్స్ ఇంటర్చేంజ్ చేయాలి? చూడండి, ఇంటర్చేంజ్ షుడ్ బి డన్ ఆఫ్ ఎంటైర్ నెంబర్ నాట్ ఇండివిజువల్ డిజిట్స్. ఇది కూడా సేమ్ మీద లాగే, అంటే ఎంటైర్ నెంబర్స్ నే ఇంటర్చేంజ్ చేయాలి. ఫస్ట్ ఎక్కడ ఉంది, డివైడెడ్ బై లో ఉంది. చూడండి, డివైడ్ బై లో ఉందా? ఇప్పుడు 135 165 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఈ రెండు ఇంటర్చేంజ్ చేస్తే అవుతుందా? చూడండి, ఒకవేళ మేబీ అవుతుంది కదా, అవే ఛాన్సులు ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 165 అంటే 5 డివైడెడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 135 అయితే ఇది డివైడ్ అవుతుందా? అవుతుంది. అంటే ఇది ఒకసారి ట్రై చేయండి. ఇది ఒకసారి ట్రై చేసి అప్పుడు ఒకవేళ అవ్వకపోతే నెక్స్ట్‌లోకి వెళ్ళండి. అంటే 135 డివైడెడ్ బై 3 ప్లస్ 165 డివైడెడ్ బై 5 మైనస్ 45
ప్లస్ 33 ఈజ్ ఈక్వల్స్ టు 66. ఈ రెండు ఎంత చూడండి 7 5 12 కదా, ఇది -12, ఇది పక్కన పెట్టేయండి ఎలాగో. ఇప్పుడు చూడండి 3 4 జా 12, 3 5 జా 45, 5 3 జా 15, 5 3 జా 15, 45 ప్లస్ 3 ఎంత 78, 78 మైనస్ 12 66, అంటే లక్కీగా వచ్చింది అవునా కాదా, 68 12 66 వచ్చింది. ఓకేనా, ఒకవేళ ఇది రాకపోతే అప్పుడు మిగిలిన ఆప్షన్లోకి వెళ్ళండి. డిస్టర్బ్ చేసినా సరే ఫస్ట్ ఎక్కడ డివిజన్ దగ్గర చూసుకోవాలమ్మా. డివిజన్ దగ్గర డిస్టర్బ్ చేసినా పర్లేదు అని అనిపిస్తే డిస్టర్బ్ చేయండి. ఫస్ట్ ఆ ఆప్షన్లోకి వెళ్ళండి. ఎక్కడొక్కడ చిన్న లాజిక్ ఇస్తాడు. ఓకేనా, ఆ విధంగా సాల్వ్ చేయండి. ఒకవేళ డిస్టర్బ్ చేసినా పర్లేదు అని అనిపించి నేను ఇక్కడ 135 ప్లేస్లో 165 వేసుకొని సాల్వ్ చేశాను. అలాగేనా 135 165 ఇంటర్చేంజ్ చేసి ఈ విధంగా చేస్తే వచ్చింది ఆన్సర్. ఎంత వచ్చింది 66 వచ్చింది ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ విచ్ టూ నెంబర్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్. అంటే ఏ నెంబర్స్ చూడండి, ఇక్కడ 18/2 ఉంది, అంటే ఇంటర్చేంజ్ డిస్టర్బ్ చేయకపోయినా చూడండి 18 ప్లేస్లో ఏమైనా వస్తే ఏమవుతుంది, 18 ప్లేస్లో ఏమొస్తుంది 45 వస్తుంది, అంటే 45 అవుతుందా, అవ్వట్లేదు, అంటే ఇది ఆబ్వియస్లీ ఇది ఫస్ట్ ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ 7 and 4 అది పక్కన పెట్టి, నెక్స్ట్ 2 and 5 అంటే చూడండి 18/5 అంటే అది ఎలా వస్తుందమ్మా, ఎలా వస్తుంది, ఇదంతా ఎల్హెచ్ఎస్, ఇది అంతా ఎల్హెచ్ఎస్. ఓకేనా, ఇక్కడ చూడండి 2 and 5 నేను ఇదే చూస్తున్నాను. 2 and 5 ఒకవేళ 5 వస్తే 18/5 వస్తుంది, అంటే డెసిమల్స్లో వస్తుంది, అంటే ఇది కాదు అని ఎలిమినేట్. నెక్స్ట్ 9 and 3 ఆర్ 7 and 4 మెయిన్ ఆప్షన్స్ ఇవే ఉన్నాయి అవునా కాదు. ఫస్ట్ ఏదో ఒకటి చూడండి. 7 4 ఫర్ ఎగ్జాంపుల్ 9 + 4 × 5 మైనస్ ఇదంతా కలిపి నేను రాసేస్తున్నాను. 18/2 ఎంత 9 అయిపోతుంది అవునా కదా, ఈజ్ ఈక్వల్స్ టు 3 × 7 -10 ప్లస్ ఇదంతా కలిపి ఎంత 45/9 అవునా కాదా. ఇప్పుడు చూడండి ఎలాగా 9 9 సారీ 4 5 జా 20 ప్లస్ 9 అలాగే ఒకటే -9 20 క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్స్ టు 21 - 1 అంటే 20 20 చూడండి, అంటే 7 4 చేస్తే నాకు వచ్చింది, అంటే ఫస్ట్ ఇది చేశాను కాబట్టి వస్తుంది. ఒకవేళ లేదు అంటే రాకపోతే అప్పుడు 9 and 3 చేంజ్. ఓకేనా, ఈ విధంగా చేంజ్ చేయండి. ఎందుకు ఇవి చేంజ్ చేయలేదు 1845 అంటే ఒకవేళ 18 ప్లేస్లో 45 వస్తే ఏమవుతుంది, 45/2 ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వట్లేదు. అందుకే నేను ఇక్కడ అవి ఎలిమినేట్ చేశాను, ఆ ఆప్షన్స్ ఎలిమినేట్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇంటర్చేంజింగ్ ద ఆల్ఫాబెట్ సింబల్ టు సైన్. ఇప్పటి వరకు ఏం చేసాం, ఫస్ట్ సైన్స్ని ఇంటర్చేంజ్ చేసాం. ఓకే, ఫస్ట్ ఏం చేసాం, ఇంటర్చేంజ్ ద సైన్స్ చేసాం అవునా కాదా. ఫస్ట్ ఇంటర్చేంజ్ ద సైన్స్ చేసాం, నెక్స్ట్ ఇంటర్చేంజ్ ద నెంబర్స్ చేసాం, నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్చేంజింగ్ ద ఆల్ఫాబెట్స్ టు సైన్స్ ఆర్ సింబల్స్ టు సైన్స్. అంటే ఫస్ట్ ఆల్ఫాబెట్స్ టు సైన్స్ అయినా ఆర్ సింబల్స్ టు సైన్స్ అయినా, అంటే వేరుగా ఒక ఆల్ఫాబెట్ ఇచ్చి సైన్స్ కింద ఆర్ సింబల్స్ ఇచ్చి సైన్స్ కింద అడుగుతారు. ఓకేనా, ప్రతిదీ మనం సాల్వ్ చేద్దాం. చూడండి చూడండి ఇది ఎంత పెద్దది ఉంది. ఈ పెద్ద క్వశ్చన్ ఇచ్చారు అంటే నువ్వేం అనవసరం లేదు. క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చావు ఫస్ట్ చూడండి. ఇఫ్ పీ డినోట్స్ ఎడిషన్, ఇట్లా క్వశ్చన్ చదువుతున్నప్పుడే పీ డినోట్స్ ఎడిషన్. ఓకే, ప్లస్ నెక్స్ట్ డి డినోట్స్ సబ్ట్రాక్షన్, ఇట్లా నీ రఫ్ లో రాసుకోవాలి. ఎస్ డినోట్స్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ వి డినోట్స్ డివిజన్, ఇట్లా రాసుకున్న తర్వాత వాట్ విల్ బి ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఏంటి అని అడిగాడు. చూడండి 5 బ్రాకెట్ ఓపెన్ 7s × 3 d మీన్స్ -3 8p + 6 v మీన్స్ డివైడెడ్ బై 7 d అంటే -11
3s అంటే ఇంటూ 13 అంటే s ఇంటూ 2 p ప్లస్ ప్లస్ p అంటే ప్లస్ 2 తర్వాత 41 s అంటే ఇంటూ 9. ఓకే, ఈ విధంగా రాసుకుందామా లేదా? ఓకే, రాసుకొని ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బాడ్మస్ రూల్ ప్రకారం బ్రాకెట్స్లో సాల్వ్ చేయాలి. 7 3 21 అంటే సాల్వ్ చేసేయండి, ఇంకేం పెద్దగా ఏం లేదు, సాల్వ్ చేసేయడమే. 2 3 6, 13 6 78. ఓకేనా, 78. నెక్స్ట్ 9 1 9 అదే 369 ఇది ఆన్సర్. ఓకే, 369 9 ప్లస్ 6 14. ఓకేనా, చూడండి. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? ఆఫ్. నెక్స్ట్ బ్రాకెట్స్ అయిపోయి నెక్స్ట్ ఆఫ్స్ ఏమవుతాయి? చూడండి, నెక్స్ట్ స్టెప్ ఇదే కదా, బ్రాకెట్స్. 5 1 5 5 2 105 మైనస్ 3 14 42. సారీ చూడండి, 3 14 42 డివైడెడ్ బై 7 ఉంది అంటే ఇదంతా ఒకసారి చేసేయండి. 7 1 2 2 3 6. 6 ఏ విధంగా అయింది? 7 1 2 2 ఇంటూ 3 6, ఇది అయిపోయింది. మైనస్ 11 11 ఇంటూ 88 అంటే 11 8 చూడండి, 8 80 11 7 77 11 8 88 858 అంటే ఇదంతా కలిపి ఎంత అవుతుంది? మైనస్ 858 అవుతుంది. అంటే ఇక్కడ సరిపోయింది. ప్లస్ ఇంటూ 369 ప్లస్ 2 369 అంటే 2 300 600 2 60 120 2 9 18 అంటే 738 అవుతుంది. ఇది 738 అవునా కదా? ఈ రెండు సబ్ట్రాక్ట్ అవుతున్నాయో లేదో చేసింది, అయిపోతుంది. అంటే ఇది పెద్దది, 8లో 0 5లో 0 8లో 1 -1 అంటే ఆన్సర్ -120 -6 105 అంటే -126 ప్లస్ 105. ఎలాగా? ఇప్పుడు చేయండి. ఎలాగా? 6లో 6 తీస్తే 0 2 1లో 1 తీస్తే 2 అంటే పెద్దదానికి సింబల్ ఉంటే అది మైనస్ సింబల్ -120. సారీ ఇది 6 కాదమ్మా, ఇది 5 కదా, ఇది 5. 105 మైనస్ 126. ఓకే, 6లో 5 తీస్తే 1 12 221 -21 ఆన్సర్. -21 is the answer. ఆప్షన్ డి is the right answer. అర్థమైందా లేదా? ఇంత పెద్దది. ఓకేనా, ఇంత పెద్ద అంటే సాల్వ్ చేయడానికి టైం పట్టింది. ఓకేనా, నార్మల్గా సాల్వ్ చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా రాసుకోవాలి. ఫస్ట్ ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చిన వెంటనే చదువుతున్నప్పుడే ఇది మీ పేపర్ మీద రాసుకోవాలి. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ మీరు రాసుకుంటున్నప్పుడు 5 7 ఎస్ ప్లేస్లో ఎస్ ఇక్కడ ఉంది, ఎస్ అంటే ఇంటూ వెంటనే 3 డి, టీ అంటే మైనస్ 3 అంటే 3, పి అంటే ప్లస్ 6, వి అంటే డివైడెడ్ బై అని అలాగా కంపేర్ చేసుకుంటూ అక్కడ ఇక్కడ దృష్టి మళ్ళిస్తూ రాసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు? యాస్ అంటే ఎంత? ఇంటూ. ఇప్పుడు మీద నేను చేసాను చూడండి, ఇంటర్చేంజింగ్ ద ఆల్ఫాబెట్స్ టు సైన్ అంటే ఆల్ఫాబెట్స్ ని సైన్స్ కింద చేంజ్ చేసి ఇప్పుడు సింబల్స్ ని సైన్స్ కింద చేంజ్ చేయడం చూస్తుంది. చూడండి, యాస్ ఇంటూ ఎట్ ద రేట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్, డాలర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్. ఓకే, ఇప్పుడు ఏంటి? వెంటనే 9 ఇంటూ 2 ఎట్ ద రేట్ ఆఫ్ -$3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 9 2 18 18 మైనస్ 3 15 ప్లస్ 1 16. ఆన్సర్ 16. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అవునా కదా? వెంటనే పెట్టవచ్చు ఫాస్ట్. జస్ట్ ఇది 5 సెకండ్స్ కన్నా 10 సెకండ్స్ ఆర్ 5 సెకండ్స్ 5 to 10 సెకండ్స్లో అయిపోతుంది. ఎందుకు ఇది రాసుకుంటే. లేదు ఈ మూడే ఉన్నాయి కాబట్టి పైన చూసైనా రాసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకేనా, పెద్ద ఏం కాదు. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ A స్టాండ్స్ ఫర్ డివైడెడ్ బై, A స్టాండ్స్ ఫర్ డివైడెడ్ బై, B స్టాండ్స్ ఫర్ ఇంటూ, C స్టాండ్స్ ఫర్ ప్లస్, D స్టాండ్స్ ఫర్ మైనస్. ఓకే, ఈ విధంగా ఇందులో ఏది కరెక్ట్ అని ఉన్నాడు అంటే చూడండి, ఫస్ట్ డివిజన్ అంటే ఏలు ఎక్కడ ఉన్నాయి చూడండి. ఏలు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి, నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి. చూడండి ఏ అంటే డివైడెడ్ బై అంటే చూడండి ఇక్కడ 7 డివైడెడ్ బై 125 ఇది ఒక రీజనబుల్. పోనీ ఇంటూ అంటే బి ఎక్కడ ఉంది, ఇంటూ ఉంది, ఇది 63 ఉంది అంటే 63 ఇంటూ 7/125. ఇదంతా సాల్వ్ చేస్తే డెసిమల్స్ లో వస్తుంది అంటే మ్యాక్సిమం ఇది కాదు, ఇది ఎలిమినేట్ చేయండి. ఇది ఎలిమినేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏ అంటే ఏ అంటే డివైడెడ్ బై కరెక్ట్గా సాల్వ్ అవుతున్నాయి లేదు, 7 9 0 5 5 25 సార్ కదా 125 అంటే ఎగ్జాక్ట్గా అవుతుంది. అంటే ఏదో ఒకటి తీసుకోండి, ఫస్ట్ ఇది తీసుకోండి 63, బి అంటే ఎంత ఇంటూ 7, డి మైనస్ 125 డివైడెడ్ బై 5, సి అంటే ప్లస్ 5. ఓకే, ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేయండి అంటే ఇది 125 అంటే మైనస్ 25 ప్లస్ 5, 7 6 జా 420, 7 3 జా 21 అంటే 441, 441 మైనస్ 25 మైనస్ 20 ఎంత 420 421 వస్తుంది అవునా లేదా, 421. కానీ ఆన్సర్ ఏమైంది, ఫాలోయింగ్ విల్ బి 411 అని రావాలన్నాడు. ఓకే, ఇది ఆపలేదు. నెక్స్ట్ ఇది చేయండి. నెక్స్ట్ చేస్తే ఏమవుతుంది 63, ఏ అంటే డివైడెడ్ బై 7, డి అంటే మైనస్ 125, బి అంటే ఇంటూ 5, సి అంటే ప్లస్ 5. ఓకే, ఇట్లా ఉంది 90 500s 525 125 500s అంటే 625 అవునా కదా, ప్లస్ 5 అంటే ఎంత మైనస్ 620 మైనస్లో వచ్చేస్తుంది ఆన్సర్ అంటే ఇది కాదు. నెక్స్ట్ ఇది చెయ్యండి. ఇది ఒకసారి కరెక్ట్గా చేశారు లేదు చూడండి. బి స్టాండ్స్ ఫర్ ఇంటూ, ఓకే, డి స్టాండ్స్ ఫర్ మైనస్, ఏ స్టాండ్స్ ఫర్ డివైడెడ్ బై, ఓకే, సి స్టాండ్స్ ఫర్ ప్లస్ 5, ఓకే, 5 2s 10 25, ఇది మైనస్ 25 సరిపోయింది. నెక్స్ట్ ప్లస్ 5, 7 6 జా 420, తప్పిచ్చాము క్వశ్చన్లో. ఇది 421 అనుకుంటా, ఇది 421 అమ్మా, కరెక్ట్ చేసుకోండి క్వశ్చన్లో 421. ఓకేనా, ఈ విధంగా అయితే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 421 వస్తుంది ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. Select the correct combination mathematical sign subsequently replace the symbols to balance the given equation. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి సబ్సీక్వెంట్ గా చేయమన్నాడు. ఫస్ట్ ఏంటి డివిజన్ ఎక్కడ ఉందో చూడండి. డివిజన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ప్లేస్ లో ఇక్కడ వస్తుంది అవునా కాదా, 11 డివైడెడ్ బై 13 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటూ ఉంది. ఎలాగమ్మా 44 ఇంటూ 11 డివైడెడ్ బై 13 అంటే ఇది అవ్వట్లేదు చూడండి, 13 క్యాన్సిల్ అవ్వట్లేదు అంటే ఇది కాదు అవునా కాదా, అంటే ఫస్ట్ ఇది కాదు, ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ ఎక్కడ చూడండి డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్స్ టు ఉంది, ప్రతి దగ్గర అలాగే ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ ఉంది, ఇక్కడ సేమే ఉంది, ఇక్కడ సేమే ఉంది. నెక్స్ట్ డివైడెడ్ బై ఇంటూ ఈజ్ ఈక్వల్స్ టు ఉంది చూడండి, ఇది చూడండి ఒకసారి
ఇక్కడ డివైడెడ్ బై వెనక మీద రాసుకోండి ఈజ్ ఈక్వల్స్ ఇంటూ డివైడెడ్ బై ఇది అవుతుంది చూడండి, ఎందుకంటే 44/11 వస్తుంది. అంటే చూడండి 57 ప్లస్ 35 మైనస్ 44 డివైడెడ్ బై 11 ఇంటూ 13 ఈజ్ ఈక్వల్స్ టు 40. అవునా కాదు? ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 11 1 0 4 0 14 13 4 0 52 52 35 ప్లస్ 57 ఈ రెండు ఒకసారి చేసింది, ఎందుకంటే మీకు ఈజీ క్యాలిక్యులేషన్ అయిపోతుంది. 57 మైనస్ 52 అంటే 5, 35 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 40. అయిపోయిందా లేదా? ఈజ్ ఈక్వల్స్ టు 40. అవునా కాదా? ఆప్షన్ ఏది కరెక్ట్ అయింది? కరెక్ట్గా చూడండి. ఇది ఎందుకు ఎలిమినేట్ చేస్తాము? ఫస్ట్ దానిలాగే ఉన్నాయి కాబట్టి రెండు ఎలిమినేట్ చేసి ఇది దీని ద్వారా వెళ్ళాము. ఎందుకు వెళ్ళామంటే ఇక్కడ కరెక్ట్గా డివిజిబుల్ అవుతుంది కాబట్టి దీని ద్వారా వెళ్ళాం. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది లేదా? ఇప్పుడు కూడా డివిజనేనమ్మా, ప్రతి దాంట్లో చెప్పిందే డివిజనే. ఓకేనా? మీకు క్యాలిక్యులేషన్స్ రావాలి. క్యాలిక్యులేషన్స్ వచ్చాయంటే సింపుల్గా బాడ్ మాస్ ఫాస్ట్గా చేయడం రావాలి. బాడ్ మాస్ ఈ మెథడ్స్ ఫస్ట్ బ్రాకెట్స్ ఆఫ్ తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఈ విధంగా చేసుకొని వెళ్ళడమే. ఓకేనా? ఇప్పటి వరకు ఏమేమి చూసాము? 4 మెథడ్స్లో 3 మెథడ్స్ చూసాం. నెక్స్ట్ ఏంటి? ఇంకోటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్, ఇంటర్చేంజ్ ఇన్ ది నెంబర్ అండ్ సైన్. ఇది చేస్తే అంటే నెంబరు సైన్ రెండు ఒకేసారి. కొన్ని కేసెస్లో ఇలా కూడా అడుగుతూ ఉంటాడు. ఓకేనా? చూద్దాం. చూడండి, విచ్ టూ నెంబర్స్ అండ్ విచ్ టూ సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్. ఏంటి? ఏ టూ సైన్స్ అలాగే ఏ టూ నెంబర్స్ ఇంటర్చేంజ్డ్ అంటే ఇటు నుండి అటు అటు నుండి ఇటు ఇంటర్చేంజ్డ్ అన్నాడు కాబట్టి చూడండి 75 45 చేంజ్ చేయండి. 75 45 అంటే చూడండి ఫస్ట్ నెంబర్స్ తీసుకోండి, ఏదో ఒక కండిషన్ తీసుకోండి. 75 45 అంటే డివైడెడ్ బై అంటే 75 డివైడెడ్ బై 25 అవుతుంది. మేబీ ఇది అయ్యే ఛాన్స్ ఉందో లేదా? అవుతుందో కదా? అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ టెస్ట్ అయ్యండి. లేదంటే 45 25 అంటే ఫస్ట్ టెస్ట్ అయ్యండి, ఎందుకు వచ్చేస్తుందని చూద్దాం. 15/7 ఇంటూ 45 మైనస్ 75 డివైడెడ్ బై 25 ఈజ్ ఈక్వల్స్ టు 147 రావాలి. అవునా కాదా? చూడండి 1030. ఓకే, 7 4 280, 7 5 35. అవునా కదా? 315 315 ఓకే సారీ 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 సార్, నేను ఇక్కడ నెంబర్సే చేంజ్ చేశాను, కానీ ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఉందమ్మా. ఏముంది? ఏముంది? ప్లస్ ఇంటూ అంటే రెండు అట్ ఏ టైం. ఓకేనా? ప్లస్ ఇంటూ అంటే ఈ ప్లస్ ప్లేస్లో ఏమొస్తుంది? ఇంటూ వస్తుంది, ఇంటూ ప్లేస్లో ప్లస్ వస్తుంది. చూడండి, మనకు తెలియడానికి ప్లస్ ఫస్ట్ నెంబర్స్ చేంజ్ చేసుకుంటే తర్వాత ఆ ప్లేస్లో ప్లస్ ప్లేస్లో ఇంటూ వస్తుంది, ప్లస్ ప్లేస్లో ఇంటూ వస్తుంది, ఇంటూ ప్లేస్లో ప్లస్ వస్తుంది. 75 ప్లేస్లో 45 వచ్చింది, అట్లా వచ్చింది. ఇప్పుడు చేయండి, క్యాలిక్యులేట్ చేయండి. 1030. ఓకే, 15 7 0 ఎంత? 105 కదా? 105 ప్లస్ 45 మైనస్ 3 ఎంత? 150 మైనస్ 3 ఎంత? 147 అయిందా లేదా? 147. ఓకే, ఈజీ. ఫస్ట్ నేను ఇదే చూసుకుని, ఎందుకు డివిజన్ ఎక్కడ ఉందో అక్కడే చూసుకున్నాను. 25 డివైడెడ్ బై ఇది అవ్వట్లేదు అంటే కంపల్సరీగా ఇది చేంజ్ చేయాలి, ఇంటర్చేంజ్ చేయాలి. దేంతో డివిజన్ చేస్తే 75తో చేంజ్ అవుతుందా అవ్వదో చూసుకోండి. లేదు 45ని ఇక్కడ కూడా ఉంది, ఎలాగా 15తో ఉంది, అదే ఏదైనా సరే 15/25 వస్తుంది. అవ్వట్లేదు, అందుకే ఇది ఫస్ట్ ట్రై చేసాను, వచ్చింది. ఓకేనా? మీరు మ్యాక్సిమం ఆప్షన్స్ ఏ అండ్ బిలోనే ఏదో ఒకటి ఇస్తాడమ్మా. ఓకేనా? ఏ అండ్ బిలోనే మ్యాక్సిమం ఇస్తాడు. మీ ఆప్షన్ ఇవ్వలేదు అంటే ఏదో ట్రిక్కీ ఉంటుంది, అది ఒకసారి అర్థం చేసుకొని మనం సాల్వ్ చేసుకోవడమే. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నాలాగా ఇప్పుడు నేను ఏంటి ఓన్లీ నెంబర్స్ చేంజ్ చేశాను, సైన్స్ చేంజ్ చేయలేదు. కానీ నెంబర్స్ సైన్స్ రెండు కూడా ఇంటర్చేంజ్ చేయాలి. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఇంటర్చేంజ్ ఆర్ మేడ్ ఇన్ సైన్స్ అండ్ నెంబర్స్ విచ్ విల్ అంటే చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇంటర్చేంజ్ అంట. ఏవేవి మారాడు? సైన్స్ డివైడెడ్ బై మైనస్ కింద, 15 5 కింద చేంజ్ అయింది. అంటే ఇప్పుడు డివైడెడ్ బైని మైనస్ కింద అంటే మైనస్ ప్లేస్లో డివైడెడ్ బై చూడండి.
మైనస్ ప్లేస్లో డివైడెడ్ బై, మైనస్ ప్లేస్లో డివైడెడ్ బై, మైనస్ ప్లేస్లో డివైడెడ్ బై, మైనస్ డివైడెడ్ బై ఇట్లా ఉంది. ఓకే, నువ్వేం చేయలేవు. ఓకే, ఇవన్నీ ఓకే. కానీ 15 ప్లేస్లో 5 అంటే ఇంకా ఇట్లాంటి ఆప్షన్స్ లేనప్పుడు నువ్వేం చేయలేవు. ఎందుకంటే మైనస్ ప్లేస్లో డివైడెడ్ బై వస్తుంది అన్నాడు. అన్ని 30, 50, 30, 50, 30, 50 వస్తుంది. కానీ చూడండి 15 ప్లేస్లో 5 వస్తుంది. ఏదైనా ఒకటే, అవునా కదా? అంటే ఫస్ట్ ఆప్షన్ గుండా వెళ్ళాలి వెరిఫికేషన్ చేసుకొని. 40 ఇంటూ 30 ప్లేస్లో మైనస్ అంటే డివైడెడ్ బై, 15 ప్లేస్లో 5 డివైడెడ్ బై, సరే సార్ డివైడెడ్ బై ప్లేస్లో మైనస్ కదా, మైనస్ 15 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 21. దీన్ని సాల్వ్ చేయండి అమ్మా. 5 1 0 6 0 6 4 24 మైనస్ 3 కదా, ఈజ్ ఈక్వల్స్ టు 21 వచ్చింది. అంటే ఇది రావట్లేదు. చూడండి యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ చూడండి వచ్చినట్టు వచ్చింది కదా, 6 4 24 24 5 మైనస్ 21 ఇది వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఆప్షన్ మ్యాక్సిమం ఆప్షన్ ఏలో వెళ్ళాను వచ్చింది. అర్థమైందా లేదు? అర్థమైందా లేదా? ఫస్ట్ ఎక్కడైనా ఫస్ట్ ఇట్లాంటి ఇక్కడ ఏంటంటే ఆప్షన్ లేదు, వేరే ఆప్షన్ లేదు. ప్రతి దగ్గర మైనస్లే ఉన్నాయి. ఇక్కడ వేరే ఆప్షన్ లేదు. డివైడెడ్ బై మైనస్ డివైడ్ బై చేస్తే కరెక్ట్గా డివిజిబుల్ అయిపోతుంది. అలాంటప్పుడు ఒక ఫస్ట్ ఏదో ఒకటి తీసుకొని ట్రై చేయండి. అలాగ అయిపోకపోతే నెక్స్ట్ సెకండ్ అవ్వకపోతే థర్డ్, అలా సీక్వెన్స్గా వెళ్ళండి. ఓకేనా? మ్యాక్సిమం ఇలాంటి ఆప్షన్లు అయిపోయేట అనుకుంటే ఫస్ట్ ఆప్షనే ఇస్తాడు. ఓకేనా? ఓకే, ఇందులో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఏంటమ్మా చూడండి ఒకసారి మళ్ళా ఒకసారి చెప్తాను. ఇప్పుడు 4 మెథడ్స్ మనం డిస్కస్ చేసామా లేదా? డిస్కస్ చేసాం. అసలు మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ అంటే ఏంటి? ఈజీగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ప్లస్ మైనస్ డివైడెడ్ బై ఇంటూ ఈ 4 ఆపరేషన్స్ చేయడమే మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఓకేనా? నెక్స్ట్ ఇందులో టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలాగెలాగ ఉంటాయి? ఇంటర్చేంజింగ్ ఆఫ్ సైన్స్, ఇంటర్చేంజింగ్ ఆఫ్ నెంబర్స్, ఇంటర్చేంజింగ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ టు సైన్స్ అండ్ నెంబర్స్ టు సైన్స్. నెక్స్ట్ లాస్ట్ డేట్ అంటే రెండును అంటే మిక్స్డ్ నెంబర్స్ టు సైన్స్ అండ్ నెంబర్ టు నెంబర్, సైన్ టు సైన్, అట్లా రెండు ఒకే దాంట్లో ఇస్తారు. ఈ విధంగా ప్రతి క్వశ్చన్ చేసాం, అవునా కదా? ప్రతి మోడల్కి కొన్ని ఎక్కువ తీసుకున్నాం. ఫస్ట్ దానికి కొద్దిగా ఎక్కువ చూసాం. అలాగా ప్రతి దానికి ఒక్కొక్కటి చేసాం. ప్రతి దగ్గర కూడా ఎలా సాల్వ్ చేసాం? ఫస్ట్ డివిజన్ గుండానే పోయాం. డివిజన్ కి పక్కన ఇంటూ, ఈ డివిజన్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యేటట్టే చూసుకున్నాం. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితేనే అది మనకి ఆప్షన్ ఎలిమినేషన్ అవుతుందా అవ్వట్లేదు అనేది దాన్ని బట్టి చూసుకో. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవ్వాలి. ఒకవేళ అవ్వకపోతే ఆ ఆప్షన్ ఎలిమినేట్ చేసాం. కండిషన్ మ్యాక్సిమం ఇది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్. ఇది మాత్రం పక్కాగా గుర్తుపెట్టుకోండి. ఇంటర్చేంజ్ చేశాక ఎగ్జాక్ట్లీ డివిజిబుల్, ఇంటర్చేంజ్ చేయకముందు ఎగ్జాక్ట్లీ డివిజిబుల్, అది ఆలోచించుకొని చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిపోయిందంటే ఓకే, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ ఇంటర్చేంజ్ చేస్తారు. ఓకే, తర్వాత ఏం అప్లై చేయాలి? బాడ్ మాస్ అంటే ఫస్ట్ బ్రాకెట్స్, నెక్స్ట్ ఆఫ్ బ్రాకెట్స్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఇలా ప్రతి ఈ 5 కూడా ఈ సీక్వెన్స్లో సాల్వ్ చేసి వచ్చిన ఆప్షన్స్ ఆప్షన్స్ ఏముంటే అది, కండిషన్స్ ఏమిస్తే అవి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనం డిస్కస్ చేసాం. ఓకేనా? ఈ విధంగా ఇదంతా ఈ క్లాస్ అంతా అయ్యింది. ఓకేనా? మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు బోరింగ్ అనిపిస్తే 2x వీడియోలో చూడండి. అదే స్లోగా అనిపిస్తే 2xలో చూడండి. ఓకేనా? నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలి? ఏదో ఒక పీవైక్యూ చేసి మీరు కొన్ని క్వశ్చన్లు సాల్వ్ చేయండి. ఫస్ట్ డివిజన్ దగ్గరే చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అట్లాగా. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? హోంవర్క్. ఇది హోంవర్క్. ఇది మీరు సాల్వ్ చేయండి. ఓకేనా? సాల్వ్ చేసి దీని ఆన్సర్ మీరు కామెంట్లో మెన్షన్ చేయండి.
నెక్స్ట్ దీని ఆన్సర్ నెక్స్ట్ దాంట్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ మీకు ఈ యొక్క క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ నచ్చలేదు, మీకు టైం వేస్ట్ అయ్యిందంటే నో ప్రాబ్లమ్, డిస్లైక్ చేయండి. బట్ ఏదో ఒకటి లైక్ ఆర్ డిస్లైక్ చేయండి. ఓకే. ఈ యొక్క క్లాస్కి చాలా టైం అనేది ఉంటుంది, చాలా ఎఫర్ట్స్ అనేవి నేను పెడతాను. ఏమేమి ఎఫర్ట్స్ అంటే పీపీటీ తయారు చేయడానికి దీనికి ఒక నియర్లీ 2 hours పడుతుంది. ఓకే. క్లాస్ రికార్డింగ్ ఒక 1 hour. ఓకేనా? అంటే దీన్ని ఏ క్వశ్చన్స్ పెట్టాలి, ఏమేమి పెట్టాలి అని దానికి ఒక 1 hour 2 hours అవుతుంది. అంటే నియర్లీ 5 hours ఎఫర్ట్స్, అంటే 5 hours నా టైంని మీకు ఇన్వెస్ట్ చేశాను ఫ్రీగా, వితౌట్ ఎనీ కాస్ట్ నేను ఇన్వెస్ట్ చేశాను. అంటే నాకు ఎంతో కొంత మీ సపోర్ట్ ఉండాలి కదా, మీ సపోర్ట్ ఉండాలి. అంటే మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ ఉంటుంది, అది కూడా చేయండి. ఓకేనా? మీ టైం వేస్ట్ చేసినా సరే డిస్లైక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్పండి, రిఫర్ చేయండి, ఈ ప్లేలిస్ట్లో మంచిగా ఉంది అని రిఫర్ చేయండి. ఓకేనా? మీకు ఈ యొక్క పీడిఎఫ్ కావాలంటే కిందన డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, ఆ టెలిగ్రామ్లో జాయిన్ అయితే ఈ నోట్స్ అక్కడ మీకు దొరుకుతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే. మరో మంచి టాపిక్తో మనం మళ్ళీ రేపు కలుసుకుందాం. బాయ్.